భారత్కు అప్పగించవద్దంటూ ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రాణా చేసిన అభ్యర్థనను యుఎస్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇటీవల అతడు వేసిన అత్యవసర పిటిషన్ను కొట్టివేసింది. భారత్కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురి చేస్తారని ఆ పిటిషన్లో ఆరోపించాడు. ఇదే అభ్యర్థనతో అతడు కోర్టులో మరోసారి పిటిషన్ వేశాడు. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలి అంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతోంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్ ఫ్రాన్సిస్కో యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్లోనూ చుక్కెదురైంది. దాంతో అతను గతేడాది నవంబర్ 13న అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దానిని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ 20 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది. దానిని పరిశీలించిన సుప్రీంకోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దాంతో రాణాను భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది.